గౌరవ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయునులకు, సిఆర్టీలకు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలులు. నేను మీ గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అనే సోదరుడిని. ఈరోజు మన గిరిజన ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి జివో నంబర్ 23 ప్రకారము అప్గ్రేడేషన్ చేయాలని 423 పోస్టులను మనము కమిషనరేట్ నుంచి ఇక్కడికి ప్రపోజల్ పంపగా అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయి ఈరోజు డిఫర్ అయినటువంటి విషయం మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గతంలో ఏదైతే 102 పోస్టుల అప్గ్రేడేషన్ ఫైల్ ఏ విధంగా అయితే 1/7/2023 నుంచి పిఆర్సి కాలమని రిజెక్ట్ చేశారో అదే నేపథ్యాన ఈరోజు 2-3 జీవో స్కూల్ ఎడ్యుకేషన్లో 2024 జూన్ జూలైలో ఇచ్చారని పారా నంబర్ 2లో పెట్టించినప్పటికీ ఇలా ఫైనాన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి దానికి సంబంధించే కాకుండా ఇవాళ సిఆర్టీలకు మెటర్నట్ లీవ్ కావాలని, సిఆర్టీలకు కూడా మినిమం టైం స్కేల్స్ కావాలని మనం కోరుకుంటా ఉన్నాము. ఒక 4 అంశాలతో ఈరోజు 1085 పోస్టుల కోసం మంజూరీ కోసం కూడా మనం ఫైనాన్స్ పెట్టించినటువంటి ప్రపోజల్ ఒకటి. అదేవిధంగా మొదటిది ఈ యొక్క ఐటీడీఏలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరూ కూడా మిగతా గురుకులాల మాదిరిగా 24/7 చేస్తూ ఉన్నారు, నైట్ డ్యూటీలు చేస్తూ ఉన్నారు, స్టడీ అవర్స్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళలో వేతన వ్యత్యాసం స్పష్టంగా గురుకులాల్లో వారికి, ఐటీడీఏలో వారికి ఉంది. మరి ఆ విషయాన్ని కూడా రేపటి పిఆర్సి ప్రతిపాదనలలో ఉంచాలని గౌరవ పిఆర్సి చైర్మన్ శివశంకర్ గారిని కూడా కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తదుపరి మన యొక్క ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారిని కూడా కలిసి వారు అందుబాటులో లేకుండా అసెంబ్లీలో ఉండడం వల్ల వారికి ఒక ఫోన్ చేసి వారి కార్యాలయంలో ఇచ్చి ఈ స్టాంప్ వేసుకోవడం జరిగింది. తదుపరి శరత్ గారిని కలిసి ఐఏఎస్ గారిని వారికి సంబంధించి అన్ని రకాలైనటువంటి ఈ ఐటీడీఏకి సంబంధించిన అప్గ్రేడేషన్ అయితే రేపు ఎంఈఓ పోస్టులు, జేఎల్ పోస్టులు, డిప్యూటీఓ పోస్టులు కూడా మన గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధి చెందుతానని శరత్ గారికి చెప్పి ఆ ప్రపోజల్స్ అన్నీ పంపించడం జరిగింది. కాబట్టి గిరిజన ఆశ్రమ పాఠాల్లో పనిచేస్తున్నటువంటి సిఆర్టీలకు కూడా ఇవాళ మెటర్నట్ లీవ్ కోసము, అదేవిధంగా వారందరినీ కూడా ఎంటీఎస్ ఇచ్చే విషయం కోసం మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా ఈ 20 రోజుల్లో ఎన్నికలు ఉన్నందువల్ల, ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కొంత ఆలస్యమైన మార్చి 3 తర్వాత ఎవరు అడ్డుపడ్డా మనకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్ అన్నీ కూడా క్లియరెన్స్ చేయించడానికి నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ మీ గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి.